చేసిన వ్యాఖ్యలకు ఎన్డీసీసీబీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి స్పందించారు. టికెట్ ఇవ్వగానే గెలిచినట్టు అనుకోవడం సరికాదన్నారు. చాలా మంది టీడీపీ నాయకులు అయిష్టంగానే ఉన్నారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు నెలవల సుబ్రహ్మణ్యంకు తగిన గుణపాఠం నేర్పిస్తారన్నారు. ప్రచారంలో ఓట్లు అడగాలి తప్ప వార్నింగ్ ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. వార్నింగ్లకు ఎవరూ భయపడేది లేదని కామిరెడ్డి స్పష్టం చేశారు. వార్నింగ్ ఇచ్చే సత్తా నీకుంటే నాయుడుపేట మున్సిపాలిటీలో రాయుడుపేట మండలం ఎందుకు పోటీ పెట్టలేదు? నువ్వు ఎవరు అవ్వాలి? నేను ఎవరు అడుక్కున్నారో మండలానికి ఎందుకు పెట్టలేదా? మున్సిపాలిటీకి ఎందుకు పెట్టలేదా? జాతీయ నాయకులు లెవెల్లో ఫీల్ అయిపోతున్నారా? సిగ్గురేజ్ చంద్రబాబు నీకు కాకపోతే సీట్ ఇచ్చాడా? నువ్వేమన్నా కొంత ఫీల్ అయిపోతున్నావు పాప. విజయభాస్కర్ రెడ్డి ఏం తప్పు చేసినా సస్పెండ్ చేయనా? నువ్వు పెట్టలేక నీకు పైసలు లేక విజయభాస్కర్ రెడ్డి సస్పెండ్ చేసావు. వాళ్ళందరూ కూడా కడుపులో పెట్టుకుంటారో నీ కథ చూసేస్తారు తెలుగుదేశం వాళ్ళే. నీకేం అంత అనుకూలంగా లేరు తెలుగుదేశం వాళ్ళు నువ్వు అనుకున్నట్టు. మా పార్టీ ఏకజగ్రాధిపత్యం, జగన్మోహన్ గారి నాయకత్వం, సింగల్ గా సింహం. జగన్మోహన్ గారి పార్టీ ఒకే పాట. మా పార్టీలో పెద్ద నాయకుడు అవుతున్నావా? నీ నవ్వు జాతీయ నాయకుల వార్నింగ్లు ఇస్తాడు. నీ వార్నింగ్లకి ఏమైనా భయపడిపోతావా? సంజయ్ మాట్లాడలేడనా? సంజయ్ కూడా మాట్లాడగలడు. మా పార్టీ కూడా గాలికి లేదు. జగన్మోహన్ గారి పార్టీ తోడికి, మా కార్యకర్తలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బెదిరించాలని చూస్తే నీ రాజకీయ జీవితానికి సమాధి కట్టడం ఖాయం. ఖబర్దార్ తెలవాలా, ఖబర్దార్ తెలుగుదేశం. చంద్రబాబు కూడా ఓడిపోవడం ఖాయం. నీకు దమ్ము ఉంటే నేను 10 కోట్ల పందెం కడతా. నువ్వు కూడా అయితే కట్టండి. సంజయ్ గెలుపు ఖాయం. 50,000 పైసలు కోట్లతో సంజయ్ గెలుస్తున్నాడు. మంత్రి అవుతాం. నీ కథ చూస్తాం. నువ్వు మా కథగా చూసేది నీ కథ. నీకు ఉండే చెంచా వాళ్ళ కథ చూస్తాం. నువ్వు బెదిరిస్తే బెదిరిపోయి నీకు సరెండర్ అయిపోయే కేసుగా సత్యనారాయణ సెంటర్ చెప్తావు. నువ్వురాక గవర్నమెంట్ స్థలం అడ్డగించుకొని ఒక లాడ్జి కట్టుకొని ఫంక్షన్ హాల్ కట్టుకొని నువ్వు అనుభవిస్తున్నావు. వ్యవహారంలో అందరినీ బెదిరించి తరివేసి రూపాయి కొన్నట్టు అమ్ముకున్నావు. నీ పరిస్థితి జనానికి తెలియదా? ఇదే వ్యవహారం అనుకుంటా. నువ్వు బెదిరించున్నా నియోజకవర్గం ఆయన సోలూరుపేట నియోజకవర్గం. వార్నింగ్ ఇచ్చే సత్తా నీకుంటే నాయుడుపేట మున్సిపాలిటీలో రాయుడుపేట మండలం ఎందుకు పోటీ పెట్టలేదు?